ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు భాస్కర్ రావు గారికి విజ్ఞప్తి ఏంటంటే మీరు చెప్పిన కారణాలు ఏవి కూడా సహేతుకంగా లేవు. మీరు స్వప్రయాన్ని ఆచించి పోతున్నట్టుగా మీ మాటల్ని బట్టి అర్థమైంది. లాస్ట్ ఏమన్నారంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పార్టీలో అంతర్గత కలహాలు మనోవేదన గురి చేశాయంట. ఎంత పెద్ద జోక్ అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రతిరోజు మోత్కుపల్లి నరసింహులు గారు సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా ఆయన ఎమ్మెల్యేగా బజార్లో పట్టి కొట్టుకున్నారు. అయినా 15 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఆవేదన కలిగించలే. ఇదంతా కాదు, ఆయన ఏదో ఆశించిపోయిండు, పోయిన దానికి మేము బాధపడతలేము. మీదుగా నేనే కాదు లక్షలాది మంది నల్గొండ జిల్లా కార్యకర్తలు ఇలా సంబరాలు చేసుకుంటున్నారు సుఖేందర్ రెడ్డి గారు భాస్కర్ రావు గారు పోయినందుకు. ఒక జానారెడ్డి గారు మాత్రం ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉండే భాస్కర్ రావు గారు కూడా నా నుంచి దూరం చేసినందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ప్రతి విషయంలో ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఉన్న పెద్ద మనిషి అని చెప్పి ఎన్నోసార్లు జానారెడ్డి గారిని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు జానారెడ్డి గారిని పోయిండు. జానారెడ్డి గారు మీ సలహాలు బాగున్నాయి, మీరు ఏం చెప్తారు చేశారు. అలాంటి జానారెడ్డి గారిని ఆత్మను తీసుకుపోయి ఇవాళ ఆయనను కూడా ఎంతో మనోవేదన గురి చేస్తున్నారు. నేను అందుకని ఎక్కువ రాజకీయాలు మాట్లాడకుండా సుఖేందర్ రెడ్డి గారు నా ఒక మాట చెప్పారు, అవసరం అయితే రాజీనామా చేస్తాను అని. అవసరం ప్రత్యేకంగా నీకు ఉన్నది. నీకు ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి పనిచేయకుండా నీకు 2 సార్లు ఎంపీగా కార్యకర్తలు లక్షలాది మంది నాలాంటి కార్యకర్తలు కష్టపడి పైసా ఖర్చు లేకుండా నేను గెలిపించాం. అవసరం అనుకుంటే కాదు, నీకు నైతిక విలువలు ఉంటే 3 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఉన్న వ్యక్తివి, ఆదర్శంగా ఉండాలను. నువ్వు 20 మాసాలు తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీలోకి తెలుగుదేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు 100 సీడీలు ఉన్నాయి మా దగ్గర. రాజకీయ వ్యభిచారం, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోతే రాజకీయ వ్యభిచారం కిందకి వస్తుంది. పోవాలనుకుంటే రాజీనామా చేసి వెళ్ళి మళ్ళీ గెలవాలని చెప్పి నువ్వు 100 సీడీలు కూడా బయట పెడతాను రేపు. నువ్వే పత్రికల్లో చెప్పావు. అందుకనే నీతో సహా భాస్కర్ రావు గారికి విజ్ఞప్తి, మీరు కుంటి సాకులు చెప్పకుండా పోయినందుకు మాకేం బాధ లేదు, కానీ మీరు రాజీనామా చేసి మీరు ఎమ్మెల్యేగా అక్కడ భాస్కర్ రావు గారుగా ఎంపీగా గెలిస్తే నా మటుకు ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు ఎంతమంది మంత్రులు పెట్టినా ఏమన్నా చేసుకొని మీరు గెలవండి. ఒకవేళ మీరు గెలిస్తే నేను పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పి ప్రకటిస్తున్నాను ఈరోజు. అది తప్పకుండా మీరు రాజీనామా చేయండి. గెలవకపోతే నేను మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోటీ చేయను. నేను ఛాలెంజ్ అంటే మాట మీద ఉండే వ్యక్తిని నేను. ఈరోజు నల్గొండ కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా